సో ఇప్పుడు జనరల్ గా మనం వీడియోస్ కానీ ఏమన్నా చేయాలంటే యాజ్ యూఆర్ ఇన్ ఇన్ఫ్లుయెన్సర్ చాలా ఎడిటింగ్ చేయాలి, పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉండాలి. ఇందాక మీరు చెప్పినట్టు కొన్నిసార్లు ఏంటంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ ది పెద్దగా రీచ్ అవ్వదు, నార్మల్ ఏం లేకుండా జస్ట్ కెమెరాలో మాట్లాడింది ఎక్కువ హై రీచ్ ఉంటుంది. సో ఏది మీరు రికమెండ్ చేస్తారు పీపుల్ కి? పర్ఫెక్ట్నెస్ అనేది ఎప్పుడు వస్తుందంటే అండి, నీకు నచ్చింది అంటే ఎదుటివాడిది మంచి వీడియో క్లారిటీ ఉంది, ఆ ఫోన్ వాడుతున్నాడు, ప్రాపర్ గా మైక్ యూజ్ చేస్తున్నాడు, సేమ్ నువ్వు కొనుక్కొని నువ్వు యూజ్ చేసినప్పుడు ఇట్స్ పర్ఫెక్ట్ అనుకుంటావు. కానీ నెక్స్ట్ ఇయర్ ఆ మైక్ అప్గ్రేడ్ అవుతుంది, ఆ కెమెరా కూడా అప్గ్రేడ్ అవుతుంది, కరెక్ట్. అప్పుడు ఇది మళ్ళీ డల్ అయిపోతుంది, అవునా? సో పర్ఫెక్షన్ అనేది టు బి ఫ్రాంక్ ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ కన్సిస్టెన్సీ. సో మీరు ఒకటే పని రిపీటెడ్ గా చేసినప్పుడు ఆటోమేటిక్ గా దానికి రీచ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్ థింగ్స్ కానీ మనం సోషల్ మీడియా చూసుకున్నప్పుడు కంపల్సరీ మీరు వీడియో క్లారిటీ బాగుండాలా చూసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ బాగుండాలా చూసుకోవాలి. ఇది మ్యాండేటరీ. ఎందుకంటే మీరు చెప్తున్నది ప్రాపర్ గా కన్వే అవ్వాలి అని అంటే బ్యాక్గ్రౌండ్ నీట్ గా ఉండాలి. అంటే యూ షుడ్ బి ద ఓన్లీ పర్సన్ టు కమ్ అప్, రైట్? అంత మాట్లాడుతున్నారు, దాంట్లో నువ్వు మాట్లాడుతున్న వాయిస్ క్లారిటీ లేదన్నా కూడా జనాలకు రీచ్ ఉండదు. కరెక్ట్. నేనైతే ఈ వాయిస్ క్లారిటీ మీద అగ్రీ చేస్తాను. వీడియో కొంచెం అటు ఇటుకున్నా పర్లేదు, ఎందుకంటే పీపుల్ లైకింగ్. నేను కొన్నిసార్లు ఆ క్రౌడ్ లో ఉండి చేసేది బాగా వెళ్తుంది అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ ఎలా ఉండేది. బట్ వాయిస్ క్లారిటీ లేకపోతే మాత్రం అవ్వదు. వాయిస్ క్లారిటీ రిలేటెడ్ బోయా వైర్డ్ మైక్ ఉంటుంది, ఈవెన్ 1000 రూపాయలు పెట్టినా మీకు దొరుకుద్ది. సో వాయిస్ క్లారిటీ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్ యాజ్ పర్ మీ. సో ఫోకస్ ఆన్ దిస్ కాంటెంట్ క్రియేషన్. నెక్స్ట్, వీడియో ఎడిటింగ్ కాకుండా ఇంకేమై అదర్ స్కిల్స్ ఉండాలని అనుకుంటారు? సో బేసికల్లీ చేస్తున్న జాబ్తో పాటు అంటే మనకు ఒకటి ఏంటంటే ఏది ఆగినా ఖర్చు లాభం. మనము నెలంతా కష్టపడితే 30 రోజులు కష్టపడితే ఒక్కరోజు వాడు శాలరీ ఇస్తాడు. అది 1,00,000 రూపాయలైనా 10,000 అయినా 30,000 అయినా ఒకటి శాలరీ ఇస్తాడు. కానీ ఆ 30,000ని ఆల్మోస్ట్ 25 డేస్ ఖర్చు పెడతాం ఏదో రకంగా. రెంట్ అనుకోండి, కరెంట్ బిల్లు, పాల ప్యాకెట్ అని, ఇంకేదో ఏది చేసా 25 డేస్ మనం ఎక్స్పెండిచర్ నేర్చుకున్నాం తప్ప 25 డేస్ మనం అర్నింగ్ నేర్చుకోలేదు. కరెక్ట్. ఇది మెయిన్ అనమాట. సో ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా 30 డేస్ లో అట్లీస్ట్ 15 డేస్ అని నేను సంపాదించాలి. అది ఏదో రకంగా. అంటే మీరు ఒక్క అసెట్ ఉండి ఒక జాబ్ చేస్తున్నారు, ఎక్కడన్నా రెంట్స్ కి వస్తాయి, ఆ రెంట్ వచ్చేవాడు కూడా వాడు 30 రోజులకు ఇస్తాడు రెంట్, అవునా? అది మీకు ఇన్కమ్ డబుల్ వస్తుంది, కానీ ఇన్కమ్ ఒకటే రెండే ఉంటుంది మీకు. అదే కన్సిస్టెంట్ గా ఎవ్రీ డే ఒక 15 డేస్ కూడా ఇన్కమ్ రావాలి. ఇప్పుడు అంతేందుకు డైలీ లేబర్ దగ్గర ఉన్న ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మన దగ్గర ఉండదు. కరెక్ట్. ఎందుకంటే వాడు ఇవాళ ఖర్చు పెట్టినా, వాడు తాగడానికో తినడానికో దానికి ఖర్చు పెట్టినా రేపు సంపాదించుకుంటానే, రేపు పనికి పోతే డబ్బులు వచ్చేస్తాయి అనే కాన్ఫిడెంట్ తో ఉంటాడు. కానీ సంపాదించేవాడేమో ఒక రోజు లీవ్ తీసుకోవడానికి కూడా భయపడుతుంటాడు. కరెక్ట్. లీవ్స్ ఉన్నా కూడా మేనేజర్ ఇవ్వడు, ఇంకో ఆఫీస్ లో ఇంకో పర్సన్ బయటకు వెళ్ళినా మనకు ఆప్షన్ ఉండదు. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే 30 డేస్ మైండ్ లో ఉంటాయి. ఇప్పుడు సినిమాలో కదా 30 ఫ్రేమ్స్ అంటారా, 60 ఫ్రేమ్స్ అంటారు, 24 ఫ్రేమ్స్ అంటారు. అట్లాగా 24 ఫ్రేమ్స్ లాగా ప్రతి డే మీకు ఫ్రేమ్ గా పెట్టుకోవాలి. ఈ రోజు 24 అవర్స్ ఇప్పుడు లేచినాను, ఇప్పుడు పడుకుంటున్నాను, ఈ డేలో నేను ఏం చేయగలుగుతాను, ఏ స్కిల్ నేర్చుకోగలుగుతాను, ఎలా నేను ముందుకు వెళ్ళగలుగుతాను, లేదా మీ బిజినెస్ లో నేను ఇంకేం చేయగలుగుతాను. మొన్న ఒకటి చేస్తున్నాను కదా ఇవాళ అవసరం లేదు అని ఉండొద్దు. లేదంటే నాకు వచ్చే 1,00,000 రూపాయలు ఈ టైంకి వచ్చేస్తే ఎంత రిలాక్స్ అయిపోతాం. చాలా మంది ఇప్పటికి కూడా ఏదైనా జాబ్ లో జాయిన్ అయినాక కూడా, నేను బిలో మిడిల్ క్లాస్ మెంటాలిటీ చెప్తున్నాను, ఏదైనా ఒక 1 తులా గోల్డ్ కొనాలన్నా, ఏదైనా ఫంక్షన్ చేయాలన్నా, ఏదైనా నాకు ఆ జాబ్ లో వచ్చిన పిఎఫ్ డబ్బులు వస్తాయి, ఆ పిఎఫ్ డబ్బులు వచ్చిన తర్వాత నేను చేసుకుంటాను అన్న దాంట్లో ఉన్నారు తప్ప, ఇది చేసుకోవడానికి అంటే ఈ అబ్స్టాకిల్స్ నుంచి నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడ్ చేసుకోవడానికి ఎలా ముందుకెళ్ళాలి అనే మైండ్ సెట్ తో లేరు. కాబట్టి మనకు ఆపర్చునిటీస్ తక్కువ. అందుకే బయట నుంచి ఎవడో వచ్చి మన దగ్గర ఇప్పుడు చాలా మార్వాడీస్ చూడండి, చాలా మంది రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి, ఎక్కడెక్కడ నుంచి వచ్చి చిన్న ఫర్నిచర్ స్టార్ట్ చేసి వాళ్ళే ఇన్స్టాగ్రామ్ పేజ్ రన్ చేసి ఇంకోటి చేసి వాళ్ళే ఫర్నిచర్స్ చేసుకొని వాళ్ళే ఇంటీరియర్ వర్క్ చేసుకొని వాళ్ళన్నీ చేసుకొని మనకు ఉన్న అడ్వాంటేజ్ బతకం. కరెక్ట్. వాళ్ళు ఒకటే ఏంటంటే వీళ్ళు జాబ్ పోతారు, వాళ్ళకి ఈఎంఐ వస్తుంది, బ్యాంక్ కోడ్ కావాల్సింది ఈఎంఐ కట్టాలి కాబట్టి వాడు జాబ్ మానడు. కదా ఈ సైకిల్లోనే మనం ర్యాట్ రేస్ లాగా దీంట్లో వెళ్ళిపోతాం. కరెక్ట్. సో మనం ఫస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పిఎఫ్ డబ్బులు లేదంటే తాత ఇస్తాడు, ఇంకేదైనా బోనస్ వస్తుంది, ఇది పక్కన పెట్టేసి 30 డేస్ లో అట్లీస్ట్ 15 డేస్ నువ్వు ఏదైనా ఒక ఇన్కమ్ సోర్స్ పైన డిపెండ్ అవ్వాలి. ఓకే, ఇది మ్యాండేటరీ. ఓకే, వెరీ గ్రేట్ లైన్స్ దీస్ అండ్ ఆల్. ఇంకొకటి ఏంటంటే మనం ఈవెన్ పల్లెటూరులో కానీ ఈవెన్ స్మాల్ టౌన్స్లో కానీ చూసుకుంటే ఇదివరకు పెద్ద కాంపిటీషన్ ఉండేది కాదు. బట్ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే
హై ఇన్కమ్ దగ్గర టూ మచ్ హై ఇన్కమ్ దగ్గర ఏమో కార్పొరేట్ కంపెనీస్ వస్తున్నాయి. ఎగ్జాంపుల్ డిమార్ట్స్ ఉన్నాయి. డిమార్ట్స్ ప్రతి టౌన్ లోనే పెట్టేస్తున్నారు. అండ్ నార్మల్ జనరల్ స్టోర్ రన్ చేసే వాళ్ళకి అది వర్కౌట్ అవ్వట్లేదు. లేదంటే మార్వాడీస్ కానీ వీళ్ళు పెద్ద పెద్ద బిజినెస్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇలా డిఫరెంట్ కొంచెం అబౌవ్ యావరేజ్ వచ్చేటప్పటికి మార్వాడీస్ మేనేజ్ చేసేస్తున్నారు దాన్ని. అదే లో ఇన్కమ్ వచ్చేటప్పటికి మనకి బీహార్ నుంచి ఒరిస్సా నుంచి వచ్చే వాళ్ళు డైలీ వేజ్ రిలేటెడ్ చేస్తున్నారు. సో మధ్యలో ఏంటంటే మన వాళ్ళు ఇన్కమ్ లేకుండా స్ట్రగుల్ అవుతూ ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో 15 days సంపాదించాలంటే ఎలాంటి సోర్సెస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు? సో ఫస్ట్ ఏంటంటే మనకున్న అంటే లిమిటేషన్స్ ఏంటో చూసుకోవాలి ఫస్ట్. ఓకే, ఒకటి మనము మీరు ఎట్లయినా జాబ్ హోల్డర్ ఒక 30,000 40,000 మీరు చేసుకున్నారు. ఫస్ట్ మీ ఇంట్లో లేదంటే మీ పరిధిలో మీ వైఫ్ కానీ ఫాదర్ కానీ ఉంటే మదర్ కానీ ఇంకెవరైనా సరే అంటే మీ ఇంట్లో మీ 4 గోడల మధ్యలో ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరు దేనికి సూటబుల్ ఫస్ట్ మనం పిక్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ హస్బెండ్ ఇద్దరు, వైఫ్ హౌస్ వైఫ్ అనుకోండి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, ఇతనేమో సాఫ్ట్వేర్ ₹1,00,000 వచ్చింది అనుకోండి, ₹1,00,000కి ₹1,00,000 కమిట్మెంట్స్ ఉంటాయి. ఇది మీకు తెలిసిందే. ఇది లేదు అనే వాళ్ళు అసలు అబద్ధం అది. సో వైఫ్ ఉంటే వైఫ్ ఏం చదువుకుంది, ఒకళ్ళు అన్ఎడ్యుకేటెడా ఎడ్యుకేటెడా ఉంటే తన పైన ఇన్వెస్ట్ చేయండి. అంటే వైఫ్ ఖాళీ టైం ఉంటుంది కాబట్టి వైఫ్ కి ఇప్పుడు ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, ఐదర్ షీఈస్ గుడ్ ఇన్ ఏదైనా స్కిల్, కంప్యూటర్ స్కిల్ లేదంటే ఏదో స్కిల్ పైన తనని ఫోకస్ చేసి తనని బిల్డ్ చేయాలి లైక్ ఫ్రెండ్. అంటే వైఫ్ అంటే ఏదో వంటకి టైంకి టిఫిన్ బాక్స్ పంపించినామని వచ్చే వరకు నమస్తే చెప్పి ఏదో ఇది కాదు. సో మనకున్న ఎంప్లాయ్మెంట్ పెంచుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఒక నార్మల్ గా ఒక బిజినెస్ గ్రో అవ్వాలంటే ఎంప్లాయ్మెంట్ పెరగాలి, ఎంప్లాయీస్ పెరగాలి, రైట్? సో మన ఇంట్లో ఆ ₹1,00,000 మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ డిపెండెన్స్ తగ్గించాలి ఫస్ట్. అంటే ఒక కుండలో ఫస్ట్ హోల్ మూసేస్తే మిగతా అంతా సెట్ అయిపోతుంది. మీరు ₹1,00,000 పెట్టి 10 కుండలు, ఆ కుండకి 10 బొక్కలు పెడితే ఆ నీళ్ళని అట్లనే వెళ్ళిపోతాయి. సో వైఫ్ కి ఏం సూటబుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫస్ట్ వెతుక్కోవాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, లేదా ఫాదర్ ఉన్నారు, ఫాదర్ ఏదైనా ఆల్రెడీ రిటైర్డ్ అయినా లేదా ఇంతకుముందు వర్క్ చేసి లేదంటే హైదరాబాద్ షిఫ్ట్ అయినా తను ఏం చేయగలుగుతాడు అనేది ఇది ఫస్ట్ చూసుకోవాలి. లేదా మీ పిల్లలు ఒక 18 years 20 years ఉన్నా కూడా నువ్వు ఏం చెయ్యొద్దు అనేది మాత్రం చెప్పొద్దు. నువ్వు చదువుకో నీకేముందులే అని చెప్పొద్దు. చదువు వేరే లైన్, సంపాదన వేరే లైన్. కరెక్ట్. నీకున్న దాంట్లో కొంచెం పక్కకు వచ్చి నువ్వు నీ ఫ్రీ టైంలో ఏం చేయగలుగుతావు, ఎడిటింగ్ చేయగలుగుతావు, ఒక 6 months ఎడిటింగ్ నేర్చుకో, ఒక మంచి ఫోటోగ్రాఫర్ దగ్గర ఇంకా ఎడిటింగ్ చేసి 20,000 10,000 చేసుకో. సో ఇట్లా మనము మల్టిపుల్ సోర్సెస్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ ఒక టైప్ ఆఫ్ ఐడియా, రైట్? ఏదైనా ఒకటి అది రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మా ఇంట్లో మెయిడ్ ఉంటుందండి. మేము ఒక ₹5,000 నేను ఎవ్రీ మంత్ మెయిడ్ కి నేను ఇస్తాను. సో డూ యూ థింక్ దట్ ఈస్ ఓన్లీ 5,000 షీ ఈస్ గోయింగ్ టు గివ్ అవర్ ఫ్యామిలీ? నో. నా దగ్గర 5,000, ఇంకో దగ్గర 3,000, ఇంకో దగ్గర 1,000, ఇంకో 5,000 అంటే ఒక ఏమి చదువుకుని ఒక హౌస్ మేడ్ కూడా మల్టిపుల్ సోర్సెస్ మల్టిపుల్ ప్లేసెస్ చేసుకుంటుంది. అంతేందుకు నేను మొన్న ఒక ఇన్స్టాగ్రామ్ లో చూసిన షాక్ అయిపోయి ఒక 2 days నేను అసలు ఆశ్చర్యపోయినా. ఒక నార్మల్ గా మనకి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది ఒక ఈ గవర్నమెంట్ తెలంగాణ స్టార్ట్ అయిన కొంచెం చెత్తబండి వాడు వస్తాడు, చెత్తబండి అని వస్తుంది, అవునా? చెత్తబండికి మనం ఎంత ఇస్తామండి? ₹50 ఎంత ఇస్తాం? ₹50. మా సైడ్ అయితే ₹100, 150, 100 రైట్? సో ₹100 మనము ఒక చెత్త బండి వాడు ఇస్తాడు. మనం ఏమనుకుంటామంటే వాడు మార్చిన బట్టలు ఉన్నాయి కదా, ఏదో డొక్కు బండి వేసుకుని వచ్చిండు కదా, చెత్త అంతా ఏరుకపోతే వి ట్రీట్ హిమ్ లైక్ ఒక ఏదో డిఫరెంట్ ట్రీట్ చేస్తాం. కానీ మనం ఇచ్చేది ₹100 కాబట్టి వాడు లో అని ఫీల్ అవుతాం. అంటే మనం ₹100 సర్వీస్ వాడు రేంజ్ అంతే. కరెక్ట్. ఒక ఏరియాలో వాడు పొద్దున 5 గంటల నుంచి మధ్యాహ్నం వరకు చెత్త తీసుకుపోతాడు. అంటే 2 o'clock 11 o'clock వాడు టైం ఉంటుంది. ట్రాఫిక్ అంతా తగ్గినాక వాడు స్టార్ట్ అవుతాడు. ఆల్మోస్ట్ ఒక 5 hours వాడు ఎవ్రీ హౌస్కి వెళ్ళి, అపార్ట్మెంట్ అయితే ఆల్మోస్ట్ 10 floors ఉంటాయి, 10 into 100 ఎంత అయింది? అక్కడ 1000 అయింది. అట్లా ఒక ఏరియాలో వాడు మినిమం 2 నుంచి 3,000 మంది ఇంట్లోకి వెళ్తాడు. అంటే 2,000 into ₹100 అయ్యండి, 2 lakhs పర్ డే. అవునా? పర్ డే. అది మంత్ కి ఇస్తారు అనుకుంటా కదా. సో మంత్ కి 2 lakhs. ఈవెన్ 2 lakhs అయినా కానీ చెత్త ఏరుకునే వాడికి ₹50,000 వాడికి మెయింటెనెన్స్ పోయింది, ఇంకేదో పోయింది, ఏదో పోయింది. చలో సగానికి పోయింది అనుకోండి, వాడు ఎంత సంపాదిస్తున్నాడు? 1.5 లక్ష సంపాదిస్తున్నాడు. అయితే వాడు పొటెన్షియల్ అర్థం చేసుకోండి. వాడు చేసేది పార్ట్ టైం. మళ్ళీ 2 గంటలకు వాడు చిన్న తాగే అలవాటు ఉంటే తాగుతాడు, పోతాడు, పడుకుంటాడు. మళ్ళీ సాయంత్రం వాడు ఫ్రీ, వాడు సాయంత్రం రాడు కదా, మళ్ళీ ఆల్టర్నేట్ డే వస్తాడు, నెక్స్ట్ డే ఫ్రీ, మళ్ళీ వాడు ఆల్టర్నేట్ డే వస్తాడు. అవసరమైతే వాడు ఏం చేస్తాడు, కాంట్రాక్ట్ ఎవరు ఇచ్చే వాడికి 10,000 20,000 ఇచ్చి ఇంకో ఏరియా వేసుకుంటాడు. వాడు హార్డ్ వర్కర్ అయితే. అంటే 7 లక్ష 8 లక్ష. ఇదే హైదరాబాద్ లో ఎన్ని బిల్డింగ్లు కొనాలి? చాలా. వాడు రెంట్ అదే రేంజ్ ఉంటది.
వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు, మనలాగా సోకులు కొట్టి ఇంకేదో చేయాలనే మైండ్ సెట్ తో ఉండడు, ఎందుకంటే టైం అంతా దీంట్లోనే అయిపోతుంది కాబట్టి. కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఏదైనా ఒక సైడ్ ఇన్కమ్ ఆపర్చునిటీ అది మల్టిపుల్ వేస్ లో క్రియేట్ చేసుకోవాలి. దీనికి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ తో పని. ఇక్కడ ఎక్కడ మనం మాట్లాడుకున్న దాంట్లో ఇన్వెస్ట్మెంట్ సంబంధం లేదు. సో ఇది ఒకటి, అంటే నేను ఇంట్లోనే మల్టిపుల్ హౌసెస్ అంటే క్రియేట్ చేసుకోమని చెప్పినాను. లేదు యు ఆర్ ద ఓన్లీ పర్సన్, ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వైఫ్ హెల్త్ బాగాలేదు, షీ కాన్ గో అవుట్ సైడ్, పేరెంట్స్ లేరు, సో యు ఆర్ ద ఓన్లీ వర్కింగ్ ప్రొఫెషన్, దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ స్కిల్స్ టు డూ. మనం ఎంత పెద్ద జాబ్ అయినా వాడు 6 గంటలకు వదిలేస్తాడు, ఎంత పెద్ద ట్రాఫిక్ లో ఇరుక్కున్న 9 గంటలకు మీరు ఇంటికి వస్తారు. కరెక్ట్, అవునా? సో 9 o'clock నుంచి నైట్ 9 o'clock నుంచి ఈవినింగ్ 2 to 3 hours చేసే స్కిల్స్ కూడా ఉన్నాయి. మీరు ఎడిటింగ్ నేర్చుకోండి, లేదా thumbnails నేర్చుకోండి, సోషల్ మీడియా మేనేజ్మెంట్, ఫేస్బుక్ యాడ్స్ అని, గూగుల్ యాడ్స్ అని, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని, ఇట్లా చాలా ఉంది, అఫిలియేట్ మార్కెటింగ్ అని, ఇట్లా చాలా ఉన్నాయి. అది మీరు ఒక 6 months ఏదైనా ఒక కోర్స్ నేర్చుకొని దాన్ని మీరు మానిటైజ్ చేసుకోగలుగుతాయి సోషల్ మీడియా ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి, లేకపోతే మీకు ఎడిటింగ్ స్కిల్స్ ఉన్నాయి, మీరు ఒక ప్రాజెక్ట్స్ చేయండి ఫ్రీగా 6 months 3 months ఏదో ఒక ప్రాజెక్ట్ చేయండి. ఒక ఎవరో సర్వీస్ ఒక కంపెనీ పట్టుకోండి, టెల్ హిమ్ క్లియర్లీ నేను ఇప్పుడు ఫ్రీలాన్సర్, నేను 2 hours మీకు ఇవ్వగలుగుతాను, మీ వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్స్ యు ఆర్ గివింగ్ నేను ఫ్రీగా చేస్తాను. కరెక్ట్. మీ ప్రొఫైల్ ఆ వర్క్ మీకు ఇన్స్టాగ్రామ్ లో బిల్డ్ అవుతుంది, లేదా మీ ఫేస్బుక్ లో బిల్డ్ అవుతుంది. దెన్ డూయింగ్ ఇట్ ఆన్ అ ప్రైస్ ట్యాగ్ పెట్టండి, ఆబ్వియస్లీ పోతాయి.